రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. నెమ్మదిగా ప్రభుత్వాలు కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో కఠిన వైఖరిని అవలంబించడం మొదలుపెట్టాయి. వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టే విషయంలో ఎటువంటి మొహమాటం లేకుండా, శషభిషలు లేకుండా కేసులు పెట్టడం జరుగుతోంది. జంతర్ మంతర్ సమయంలో ఏదైతే మెతక వైఖరిని చూపించడం జరిగిందో అది నెమ్మదిగా ప్రభుత్వం ఆ వైఖరిని వదిలేస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఇష్టారాజ్యం కొనసాగటానికి వీల్లేదు అన్నటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు ఇవ్వడం జరుగుతోంది. తాజాగా శనివారం, ఆదివారం కాక్రోచ్ జనతా పార్టీ యొక్క కీలకమైనటువంటి నాయకులు స్కూళ్ళ మీద వెళ్ళిపోవడము, ఆ స్కూళ్ళల్లోకి తమ టీమును తీసుకుని వెళ్ళడము, అక్కడ హడావిడి చేయటము, టీచర్ని నిలదీయటము, అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దల్ని లేకపోతే ప్రభుత్వ అధికారుల్ని నిలదీయటము, ఈ పనులు చేయటం మొదలుపెట్టారు. వీటికి వాళ్ళకి అనుమతి లేదు. పైగా ప్రభుత్వ విద్యాలయాల్లో వెళ్ళడానికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదు. వాళ్ళు ఏ కార్యక్రమం పడితే ఆ కార్యక్రమం తీసుకోవడము, లేదా ఎవరిని పడితే వాళ్ళని ప్రశ్నించి జవాబుదారీతనం ఇవ్వాలి, మాకు జవాబులు చెప్పాలి, సంజాషీలు ఇవ్వాలి, స్పష్టీకరణలు ఇవ్వాలి అని చెప్పి అడిగేటటువంటి హక్కు లేదు. ఎందుకంటే ఉపాధ్యాయులు వాళ్ళ పై అధికారులకు మాత్రమే బాధ్యులు వాళ్ళు. సో అభిజిత్ దీప్కే మహారాష్ట్రలోని సంభాజీనగర్లోని ఒక స్కూల్కి వెళ్ళారు. ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ని భయపెట్టి ఆమెని గదమాయించి ఆమెతో కాస్త దుర్వ్యవహారం కూడా చేశారు. ఆ టీచరు ముస్లిం టీచర్. దాంతో ఆమె తన విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా తనతో దుర్వ్యవహారం చేశారని చెప్పి కేసు పెట్టింది. మామూలుగానైతే అభిజిత్ దీప్కేకి SC/ST రక్షణ కవచం ఒకటి ఉండేది, కానీ అది ఇక్కడ పనికిరాదు. ఎందుకంటే మైనారిటీ SC/ST కన్నా బలమైందన్నటువంటి విషయము అభిజిత్ దీప్కేకి అర్థమై ఉంటుంది. మొత్తం మీద ఆయన ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా విధులకు, ప్రభుత్వ ఉద్యోగి యొక్క విధులకు ఆటంకం కలిగించేటటువంటి ప్రయత్నం చేసినందుకు. ఇక రాబోయే రోజుల్లో కాక్రోచ్ జనతా పార్టీ మిగతా కార్యకర్తలకు కూడాను ఇలాంటి ట్రీట్మెంటే ఇవ్వడం జరుగుతుంది. రెండవ కీలక నాయకుడైనటువంటి అశుతోష్ రాంకా, ఈయన జైపూర్లో ఉంటారు. ఈయన రాజస్థాన్లో జైపూర్ దగ్గరున్నటువంటి స్కూళ్ళ మీద ఈయన కూడా ఇన్స్పెక్షన్ ప్రారంభించారు. నిజం చెప్పాలన్నట్టయితే ఒక రకమైనటువంటి అప్రకటిత దాడి అది. ఎవరు ఆయనకి సమాచారం ఇచ్చారో, అక్కడ రాంపూర్ కమల్పురా అనేటటువంటి గ్రామం ఉంది. ఈ గ్రామంలో, ఆ గ్రామం మీద నుంచి ఒక హైవే వెళుతోంది. ఆ హైవే కోసమని స్కూలుని తరలించవలసి వస్తోంది. స్కూల్ భవనాన్ని కూల్చేయటం జరుగుతోంది. స్కూల్ భవనాన్ని కూల్చిన తర్వాత ప్రభుత్వము ఆ విద్యార్థులను అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బీల్వా అనే గ్రామానికి తరలించి అక్కడ వాళ్ళకి పాఠాలు చెప్పాలని నిర్ణయించింది. కానీ స్థానికులు ఏమన్నారంటే, మేమే మా దగ్గర ఉన్నటువంటి భవనాల్లో ఒక 2-3 రూమ్స్ ఇస్తాము, స్కూల్ అప్పటిదాకా ఇందులో నడిపించండి, తరువాత మీరు పక్కా భవనాన్ని కట్టించిన తర్వాత మళ్ళీ ఆ దానిలోకి మేము షిఫ్ట్ అవుతామని గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వినతి ఇచ్చిన తరువాత ప్రభుత్వం దాన్ని మన్నించి బీల్వా గ్రామానికి స్కూల్ని షిఫ్ట్ చేయకుండా అదే గ్రామంలో ఒక 2 రూమ్స్ ఉన్నటువంటి ఒక షెడ్లో స్కూల్ నడిపిస్తోంది. ఇది గ్రామ ప్రజల అభ్యర్థన మేరకు జరుగుతుంది. అయితే ఈ విషయం తెలిసినటువంటి అశుతోష్ రాంకా తన టీముని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయి స్కూలు పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది, స్కూలు భవనం ఎలా కుప్పకూలిపోయింది, ఇదంతా కూడా డ్రామా చేయటానికి ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నాన్ని ప్రజలే అడ్డుకున్నారు. ఆ గ్రామ ప్రజలు మా పిల్లలు దగ్గరలో చదువుకోవాలి, దూరం వెళ్ళకూడదని చెప్పి మేమే టెంపరీగా ఇది ఇస్తే నువ్వు వచ్చి హడావిడి చేయవలసినటువంటి అవసరం లేదని తరిమి కొట్టారు. తరిమి కొట్టడం అంటే కూడా మామూలుగా ప్రజలు దాడి చేయలేదు. ప్రజలు దాడి చేసిన తర్వాత అశుతోష్ రాంకా బయటకు వెళ్ళిన తర్వాత, పారిపోయిన తర్వాత ఇదంతా కూడాను ఆయన తన వెంట పెద్ద మీడియా టీముని తీసుకొచ్చారు. కాబట్టి మీడియా టీంకి ఇదంతా బీజేపీ పని అని చెప్పారు. ఆ తర్వాత విలేకరులు గ్రామంలోకి వెళ్ళారు. గ్రామంలోకి వెళ్ళిన తర్వాత గ్రామ ప్రజలు తమకి బీజేపీకి సంబంధం లేదు, ఇది బీజేపీ పని కాదు, తాము స్వచ్ఛందంగా తమ గ్రామంలో ఉన్నటువంటి పిల్లల యొక్క
భద్రత దృష్ట్యా ఆ షెడ్లో జరుగుతున్నటువంటి క్లాసులు భగ్నం కాకూడదని చెప్పి ఈ వ్యక్తిని రానివ్వలేదు, మేము తరిమి కొట్టామని చెప్తున్నారు. మొత్తానికి అదే రకమైనటువంటి కేసులో సౌరవ్ దాస్కి వ్యతిరేకంగా కూడాను ఎఫ్ఐఆర్ దాఖలైంది. రెచ్చగొట్టేలాగా మాట్లాడటము, అదేవిధంగా అసభ్యకరమైనటువంటి పదాలను ఉపయోగించిన కేసులో ఆయన మీద కూడాను ఎఫ్ఐఆర్ దాఖలైంది. అయితే వీళ్ళు స్కూళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ సందేహం రావడము అందరికీ సహజం. ఎందుకంటే వీళ్ళు నీట్ పరీక్షలు, ఎంట్రన్స్ పరీక్షలు అన్నారు. ఆ తర్వాత ఈ స్కూళ్ళని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే ఇది పాశ్చాత్య దేశాల రెజీమ్ చేంజ్ ఆపరేషన్ల యొక్క టూల్ కిట్ ఎలాంటి ఇష్యూస్ని తీసుకోమని చెప్తుందంటే, ఆ ఇష్యూని తీసుకుంటే ప్రభుత్వానికి ముందు నుయ్యి వెనక గొయ్యి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం చర్య తీసుకుంటే ఒక కష్టము, చర్య తీసుకోకపోతే ఓటమి అంగీకరించినట్టు అవుతుంది. దీన్ని లూజ్ ప్రపోజిషన్ అంటారు, లూజ్ డెలిమా అని అంటారు. డైలమా అని వాస్తవానికి లూజ్ డైలమా అని అంటే ఏది చేసినా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అయితే బలహీన ప్రభుత్వము, లేకపోతే ఏ చర్యలు తీసుకోని ప్రభుత్వము, లేకపోతే దౌర్జన్యం చేసే ప్రభుత్వం, ఈ ఇమేజ్ వచ్చేలాగా వీళ్ళు స్కూళ్ళని ఎంచుకున్నారు. అయితే స్కూళ్ళని ఎంచుకున్న తరువాత ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించిన కారణంగా వాళ్ళ మీద యాక్షన్ ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో కాక్రోచ్ జనతా పార్టీ మేము చట్టాలకు అతీతులము, ప్రభుత్వాలకు అతీతులము, మా ఇష్టారాజ్యంగా ఎవరిని పడితే వాళ్ళని మేము స్పష్టీకరణలు అడుగుతాము, క్లారిఫికేషన్స్ అడుగుతాము, సంజాయిషీలను అడుగుతాము, మా ఇష్టం వచ్చినట్టుగా మేము ఒక ప్యారలల్ ప్రభుత్వాన్ని నడిపిస్తాము, ప్రభుత్వాల్ని గడగడలాడిస్తాము, స్కూళ్ళని వణికిస్తాము, స్కూలు యాజమాన్యాల్ని భయపడతాము. ఈ రకంగా గనక భావిస్తే వాళ్ళు పొరపాటు పడ్డట్టు. ఎందుకంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ల ప్రక్రియ ప్రారంభమైంది. రాను ఇది మరింత కఠినతరం కావచ్చును. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో మొదట్లో ఉన్నటువంటి సానుభూతి ఇప్పుడు తగ్గిపోయింది. మొదట్లో ఏదైతే సానుభూతి ఉందో ఆ సానుభూతి తగ్గిపోయింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే పంజాబ్లోను, జార్ఖండ్లోను కూడాను పేపర్ లీక్ జరిగితే వీళ్ళు మాట్లాడటం లేదు. కేవలము బీజేపీ పాలిత ప్రాంతాల ప్రభుత్వాలని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. జార్ఖండ్కి వెళ్ళలేదు, అదేవిధంగా పంజాబ్లో కూడా మాట్లాడటం లేదు. పంజాబ్ విషయంలోనైతే పూర్తిగా మౌనాన్ని పాటిస్తున్నారు. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు బాధ్యతాయుతులైనటువంటి విద్యార్థి నాయకుల్లాగా వ్యవహరించటం లేదు. వీధి రౌడీలలాగా స్కూళ్ళలోకి వెళ్ళడము, స్పష్టీకరణ అడగడం, ఒక ప్యారలల్ ప్రభుత్వంలాగా చేయటము, వీటి వల్ల వాళ్ళ ఇమేజ్ మొదట్లో ఏదైతే జంతర్ మంతర్ సమయంలో ఏదైతే పాజిటివ్ ఇమేజ్ బిల్డ్ అయిందో అది ఇప్పుడు నెగిటివ్గా మారింది. దానిపైన ఇప్పుడు కేసులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.